అందరికీ నమస్తే. బోనాల పండుగ షురు అయిందిగా. ఇంకా బోనాల పండుగ అంటే ఎట్లుంటది తెలుసుగా. చికెన్ ముక్క, మటన్ చోర్వా ఉండాలి పక్క. అయితే ఈ రోజు బోనాల గురించి ఒక తోపు చికెన్ ఫ్రై కూర ఎట్లా చేయాలో చెప్తా. మేము ఎట్లా చేసినాం చూసి మీరు మీ ఇంట్లో ట్రై చేయరు. ఏకదమ్ ఉంటది. అట్లా అన్నంలకు పనికొస్తుంది. ఇంకా చెప్పని అవసరం లేదు. స్టఫ్ కి అయితే ఏకదమ్ సెట్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయరు జర చికెన్ ఫ్రై చూసి. చికెన్ ఫ్రై యూట్యూబ్ లో చూస్తే మీ ఇంట్లో రావాలి వాసన. ఇంకా మనం చికెన్ ఫ్రై కూర స్టార్ట్ చేద్దాం. చికెన్ షాప్ లో కూర ఎట్లా అన్న కడిగిస్తాడు, కానీ ఒక నమ్మకం మన ముందు కడిగితే జర క్లీన్ చేస్తే అబ్బా క్లీన్ ఉన్నట్టు ఒక నమ్మకం. ఇక మంచిగా చికెన్ కడిగినాక మ్యారినేషన్ కి రెడీ చేసుకుందాం. దానికోసము ఫస్ట్ ఒక చెంచా కారము, పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకుందాం. ఒక అర్ధ గంట దాన్ని పక్కకు పెట్టుకుందాం. మంచిగా అది మంచిగా మ్యారినేషన్ కావాలి. అర్ధ గంట అయితే పెట్టుకోవాలి. ఇంకా చికెన్ మ్యారినేషన్ పక్కకు పెట్టినాం కదా, మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసము జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఒట్టిమిరపకాయలు, ఇలాచీలు ఇవన్నీ కడాయిలా ఫ్రై చేసుకుందాం. మళ్ళీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూరి, జర మాడిపోతాయి. మా ఆల్రెడీ కొద్దిగా మాడిపోయినాయి. ఇంకా ఫ్రై చేసిన మసాలాలో పౌడర్ వేసుకుందాం. మనం ఇప్పుడు ఏ కూరలకైనా ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు ఉంటేనే మజా వస్తుంది. మన చికెన్ ఫ్రైకి ఉండాలి కదా, అందుకే కోసుకున్నాం మంచిగా. అల్లం అనేది బయట కొనుక్కొచ్చిన పేస్ట్ కంటే మనం దంచితేనే దాని రుచి వేరే లెవెల్ ఉంటుంది. మీరు ఇట్లా పాసిబుల్ అయితే దంచురి, మేమైతే దంచుకొని వేసుకుంటాం. ఆ టేస్ట్ రుచి వేరే లెవెల్ ఉంటుంది. ఇక పొయ్యి మీద కడాయి పెట్టుకొని మన కూర షురు చేద్దామా. కడాయి వేడైనాక సరిపోయినంత నూనె పోసుకుందాం. ఫస్ట్ నూనె అట్లా జల 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 మసిలినాక మన ఉల్లిగడ్డ ఫస్ట్ దుంకిపిద్దాం. ఉల్లిగడ్డని దాంట్లో ఇక ఉల్లిగడ్డ నూనెలు వేసినాక అది ఎత్తుంటే సుర్రని సౌండ్ వస్తుంటేనే మన కూర షురు అయినట్టు. ఇంకా ఇక తెల్లగున్న ఉల్లిగడ్డని జర్ర మన కలర్ అంటే నా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇక నా కలర్ వచ్చినాక ఉల్లిగడ్డని ఇప్పుడు దంచుకున్న మన అల్మిగడ్డ ఉంది కదా, వేసేసేరి గిరా 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 తిప్పినాక మ్యారినేట్ చేసిన హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసినాం కదా, ఆ చికెన్ వేసుకోవాలి. ఇక చికెన్ వేసుకున్నాక తిప్పు కింద మీదకి కిందకి అంతా రావాలి. ఆ ఉల్లిగడ్డ జర్ర అట్లా మంచిగా రావాలి. 10 నిమిషాలు చికెన్ని, ఉల్లిగడ్డని అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అల్మిగడ్డ ఇట్లా తిప్పుకున్నాక మన పొడుగు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇక అన్నీ వేసుకున్నాక కలుపుతా ఉండాలి. ప్రతి ఒక్కరి కోసము ఇంకొకరు ఉడతారంటారు. నా కోసం ఈ కోడి పుట్టినట్టుంది. నాకు ఆహారం అవుతుంది ఈరోజు. ముచ్చట్ల వాడి మర్చిపోయినా చెప్దామని, చికెను అడుగు పడుతుందండి. గీకూరి 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 ఎందుకంటే అడుగు పడకుండా గీకాలి. అట్లా 5 నిమిషాలు 6 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన చికెన్లో ముందు దంచుకున్న మసాలా కొద్దిగా వేసుకుందాం ఫస్ట్. ఇక సగం వేసుకున్న మసాలాలు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. వస్తుంది వస్తుంది వస్తుంది. నాకైతే జబర్దస్త్ వస్తుంది వాసన. మీకు ఇట్లా ఈ పాటికి మీ ఇంట్లో వేస్తే మీకు ఇట్లా జబర్దస్త్ వస్తుంది వాసన. ఇక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మిగిలిన మసాలా ఇట్లా వేసుకుందాం. ఇట్లా విడతల వారి వేసుకుంటే ఏంటంటే ముక్కకు మసాలా మంచిగా పడుతుంది. ఇప్పుడు నల్ల మిరియాల పౌడర్ వేసుకుందాం. ఈ నల్ల మిరియాల పౌడర్ వేస్తేనే చికెన్కి ఒక అందం. ఇంకా ఆఖరికి మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచి దించితే ఏకదమ్ చికెన్ తయారయ్యింది. ఇంకా ప్రజలారా మాకైతే టేస్ట్ అదిరిపోయింది. ఇక మీరు ఇట్లా మా చూసి మీరు ఇట్లా ట్రై చేయరు. మా రెసిపీ చూసి మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకూరు చెప్తున్నా ముందే.